హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను వెరీ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ కర్రీతో వచ్చానండి. దీనికి కావాల్సింది బాయిల్డ్ ఎగ్స్ 2, పచ్చిమిర్చి 2 తీసుకున్నాను, నిలువుగా కట్ చేసుకున్నాను, కరివేపాకు 1 రెమ్మ దాకా, కొత్తిమీర కొంచెం, చింతపండు పల్పు కొంచెం, మరీ థిక్గా కాదు మరీ వాటర్గా కాదండి, మీడియంలో కొంచెం చిన్న కప్పుతో తీసుకోవాలి. గరం మసాలా, ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కోరియండర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, మెంతుల పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఇది 1 టమాటా, అల్లం వెల్లుల్లి 3 కలిపి గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది. ఆయిల్, ఉప్పు సరిపడినంత. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దీనిలోనే కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని గుడ్లని బాగా, ఆ గుడ్డుకి పొర వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ని. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని దీనిలో ఈ బాయిల్డ్ ఎగ్స్ వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గుడ్డుకి పొరలాగా రావాలండి, డార్క్ గోల్డెన్ కలర్లో వచ్చేయాలి, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. గుడ్లను కూడా చిన్నగా ఘాటు పెట్టుకోవాలండి ఫోర్క్తో. చూడండి, ఇలా పొర వచ్చేదాకా వేపుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసి వేరే ప్లేట్లో పెట్టుకొని ఇదే ఆయిల్లో ఉల్లిపాయని ఫ్రై చేసుకుందాం. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయల్ని. దీనిలోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేయాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేసేయండి. ఇప్పుడు దీనిలో టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది పసుపు, మెంతుల పౌడర్, గరం మసాలా పౌడర్, ధనియాల పౌడర్, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా ఉంచుకోవాలి. మెంతుల పౌడర్ దేనిలోనే సరే వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్ పరంగా కూడా చాలా మంచిదండి. నేను చెప్పడం మర్చిపోయాను, అది మెంతుల పొడి, నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మెంతుల పొడి అండి అది, వితౌట్ ఆయిల్. ఇది బాగా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా పైకి తేలింది. ఇప్పుడు దీనిలోనే కొంచెం చింతపండు పల్పు వేసుకుందాం. వేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి. ఆల్రెడీ ఉప్పు వేసాను కదా, చూసుకొని వేసుకోవాలి. నేను ఈ కప్పుతోనే వాటర్ వేసుకుంటాను. ఇది కొంచెం మరిగాక అప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో వేసేద్దాం. బాగా మరిగి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఆ గ్రేవీ అంతా బాగా పట్టేటట్టుగా జాగ్రత్తగా కలుపుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి.
టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీలో చింతపండు పులుసు ఎక్కువగా వాడకుండా టమాటా ప్యూరీనే వాడుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. దీనిలోనే కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇంకొక 2 మినిట్స్ ఇలా ఉంచుకుంటే ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చండి. టూ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్న వేడి వేడి ఎగ్ కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. బాయ్.